మొత్తానికి కార్ల కేవ్స్ వచ్చేసినాం. సో లోనావాల నుంచి ఒక 10-15 మినిట్స్ సైడ్ ఉంటుంది అంతే. అమ్మ ఎక్కడ పోయినా ఎప్పుడు తప్పుతలేదు. దుర్గమాత గుడి అనుకుంటా పైన. చాలా మంది బాగానే డూప్లెక్స్ చేస్తున్నారు. డూప్లెక్స్ వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. సో ఇది లోనావాల సిటీ దాటేస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం లోనావాల నుంచి. చాలా బాధాకరమైన విషయం కదా. నాకు కూడా బాధ అవుతుంది లోపల ఎక్కడో పిట్టేస్తుంది గుండెని. దేనికంటే ఇన్ని రోజులు ఉండి ఇక్కడ లోనావాలలో ఎంజాయ్ చేసి ప్రతి సీనరీని ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసినాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వెళ్ళిపోవాల్సి వస్తాను. మొత్తానికి లోనావాల దాటి బయటకు వచ్చేస్తాను. అండ్ ఈరోజు మనం ఇంకో లొకేషన్కి పోతాను, ఏంటంటే కార్ల కేవ్స్. సో పోయే దారి ఉన్నది కాబట్టి చూసుకొని పోతాను. కార్ల కేవ్స్ అంటే ఇంతకుముందు పాతకాలంలో బుద్ధులు ఉండేటోళ్ళు కదా, ఆ బుద్ధులు ఒక గుట్టని తవ్వి ఆ గుట్ట లోపల ఉండేటోళ్ళు. సో దాన్నే కార్ల కేవ్స్ అన్నారు. సో లెఫ్ట్ సైడ్ లో గుట్ట అనిపిస్తానా, ఆ గుట్టకు పోవాలి మనం. ఆ గుట్ట లోపలనే ఉంటుంది కార్ల కేవ్స్. సో ఇక్కడ ఎక్కడనో ఆర్చ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఎక్కడనో లెఫ్ట్ పెడుతుంది. మనం లెఫ్ట్కి పోవాలా, లెఫ్ట్కి పోయి స్ట్రేట్ మళ్ళీ దానిపైన కొండ మీద చిన్న ఘాట్ సెక్షన్ ఉన్నది. అయ్యా మళ్ళీ చెప్పినా కదా, ఈ యాడికి పోయినా మీకు లోనావాల ఏ చిన్న గుట్ట ఎక్కాలన్నా ఏం చేయాలన్నా తప్పదు. ఘాట్ సెక్షన్స్ 100% ఉంటాయి. అండ్ ప్రతి ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేస్తాను, మీరు లిటరల్గా చెప్తాను నేను. అంత బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎక్కిన ప్రతి సర్కిల్లో మీకు ఆ సీనరీ కనిపిస్తూ ఉంటుంది పైనుంచి. ఎక్సలెంట్. ఇక ఇక్కడ నుంచి స్టేట్గా అది ముచ్చట. జరుగున్నా అన్న కొద్దిగా రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్ట్రేట్ పోవాలి, చక్కగా గుసాయించి పోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పైన దుర్గమాత టెంపుల్ ఒకటి ఉన్నదంట, చాలా ఫేమస్ అంట. కుదిరితే ఆడ కూడా దర్శనం చేసుకుందాం అక్కడ కూడా. మళ్ళా దసరా కూడా దగ్గరనే కదా మనకి. చూసినారా, దసరాకి ఇక్కడికి వచ్చేటట్టు అయిపోయింది మన పరిస్థితి. ఎంత అదృష్టం ఉండాలి. దసరా పండుగ రేపు ఎల్లుండి ఉన్నది, మనం ఇక్కడేమో దర్శనానికి వచ్చినాం. మళ్ళీ దర్శనానికి రాలేదు, లిటరల్గా కార్ల కేవ్స్ వస్తున్నాం. కానీ ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఫేమస్ అంట. మీకు ఇప్పుడు కనిపించే ఈ బండ్లు గిన్నెలు అన్నీ అక్కడికే పోయేటి. పార్కింగ్ అనుకుంటా, పార్కింగ్ బైక్ లేదా, బైక్ లేదంట. పరా బిడ్డ గుంజురా బిడ్డ బండిని. ఇక్కడ మనది చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది. యాక్చువల్గా 2 వేస్ ఉన్నాయంట, ఒకటి మెట్ల దాడి, ఇంకోటి ఏంటంటే ఘాట్ సెక్షన్. 2 దారులు ఉన్నాయి. రోడ్ ఎంత ఏంది, మళ్ళీ ఘాట్ సెక్షన్ అయినా రోడ్ ఇంత దారుణంగా ఉన్నది ఏంది. మీకు హైలైట్ థింగ్ ఏం తెలుసా, వర్షం పడ్డప్పుడు ఈ రోడ్ కూడా మీకు క్రేజీ కనిపిస్తుంది. అదన్నమాట, వర్షం పడితే అంత పవర్ఫుల్ ఉంటుంది ముచ్చట. వర్క్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది రోడ్ అంతా ఏమంటారు దాన్ని, కంకర్ ఉన్నది. మెల్లగా పోవాలి. చూడ టర్నింగ్ చూసారా, కొంచెం బ్రేక్ ఎక్కువ ఏమైనా ఫెయిల్ అయితే గుమ్మే. ఇక్కడ వచ్చేసినాం. ఇగో ఈ పార్కింగ్ అనిపించేది అంతా. యాక్చువల్గా ఇక్కడ కార్ల కేవ్ చూడడానికి రారట చాలా మంది, వస్తే ఆ టెంపుల్కి వస్తారు. మనం యూనిక్గా కార్ల కేవ్ చూడడానికి పోతాను, తెలియదు కదా. సో మొత్తానికి కార్ల కేవ్స్ వచ్చేసినాం. సో లోనావాల నుంచి ఒక 10-15 మినిట్స్ సైడ్ ఉంటుంది అంతే. అక్కడ నుంచి దగ్గరనే లోనావాల నుంచి. సో మీరు ఒకవేళ పూణే నుంచి వస్తే మాత్రం పూణే దారిలోనే పడుతుంది. సో నేను ఫస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే వచ్చేటప్పుడే చూసుకొని వచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ డిస్కవర్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక మళ్ళీ మధ్యలో ఆగకుండా. ఇది మాకు మాది లాస్ట్ బ్లాగ్ ఇక్కడ లోనావాలలో. సో ఇది కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు కార్ల కేవ్స్. అమ్మ ఎక్కడ పోయినా ఎప్పుడు తప్పుతలేదు. దుర్గమాత గుడి అనుకుంటా పైన. ఇంకా జాకెట్ వేసుకునేసరికి ఇంకా ఎక్కువ దమ్దం అవుతుంది లోపల వేడికి.
వచ్చేసాం కార్లోకి. అదే అమ్మ దూరం తిరిగిపోయింది. తెలియదు ఈ అమ్మాయి చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు, ఇక్కడే లేదు మెట్లు ఎక్కాలని చెప్పి చచ్చిపోయాను లిటర్లో ఎక్కెక్కి. ఈ అమ్మ 4 రోజులు ఎక్కుతూనే ఉన్నాం, ఎక్కుతూ మాత్రం అయిపోతలేదు. మొత్తానికి కార్ వాటి లోపలికి వచ్చేసాం. ఫోటో తీయొద్దన్న అంటే వీడియో తీయొద్దన్నారు. మనం దొంగతనంగా వీడియో తీసుకుంటాము, ఏం కాదు. అప్పుడైతే ఇవి అప్లోడ్ చేసుకున్నాం. పోయితే కార్ వాట్ చేసి ఇంకా పైకి కూడా పోవచ్చు. ఇప్పుడు రూమ్ ఉన్నాయి అన్నీ. 200 years ఓల్డ్ అంటారు. ఈ అమ్మాయి ఏంటంటే చీకట్టుందంట. సో ఇది బుద్ధిస్ట్ కేసు. ఆ కాలం మీకు ఉండేవాళ్ళు వాళ్ళు బాగానే కట్టుతున్నారు మొత్తాన్ని. కాకపోతే మనకు బుద్ధిస్ట్ 2 types ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే బట్టలు వేసుకునే వాళ్ళు, ఇంకోళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళు. బట్టలు వేసుకునే ఎట్లాంటి బట్టలు వేసుకున్నా అంటే వైట్ బట్టలు వేసుకుంటారు, మొత్తం వైట్. ఇంకోళ్ళు మొత్తం తర్వాత బట్టలు ఉండవు, ఏముండవు. ఇట్లా 2 types ఆఫ్ బుద్ధిస్ట్ ఉండేటోళ్ళు. తర్వాత వాళ్ళకి ఏదో గొడవలే విడిపోయారు. యాక్చువల్గా ఫస్ట్ ఒకళ్ళే. కొంతమంది ఏంటి నార్మల్గా బయటకు పోయినప్పుడేమో అంటే ఇట్లా పోతారుగా భారత్ యాత్రకు పోయారు అన్న వాళ్ళు, అంటే లోకం అంతా చుట్టొద్దామని యాత్రకు పోయారు. ఆ యాత్రకు పోయినప్పుడు కొందరు బుద్ధిస్ట్ అటు పోయిన వాళ్ళు ఏమో మారిపోయారు, కొందరు సేమ్ అట్లనే బరవతున్నారు. ఇది వాళ్ళకి వీళ్ళకి ఏదో గొడవలే లాస్ట్కి విడిపోయారు అన్నమాట వాళ్ళు. సో మరి ఇది ఎవరిదో ఆ 2 types ఎవరిదో మనకు తెలియదు. అదైతే బాగా కట్టినారు, చాలా బాగా కట్టినారు. ఇది కూడా రూమ్స్ సేమ్ పైన ఉంటాయి. ఇది వాళ్ళకు బావి నీళ్ళు దొరకాలని వాడుకుంటారు. మా కాలంలో బాగానే డూప్లెక్స్ జరుపుతున్నారు. ఇది డూప్లెక్స్. అది దారి ఆ పైన కొనికి బాల్కనీ లాగా ఉన్నది కదా, ఓపెన్ విండో బాల్కనీ, అది క్లోజ్. అది ఎందుకు క్లోజ్ ఇస్తారన్నమాట. ఇది పైన వర్క్ చేయదు, జరగవచ్చు. చచ్చిపోయినాం మెట్లు ఎక్కి దేవుడు ఎక్కడ చచ్చిపోయినాం. సో మొత్తానికి అయితే మన లోనావాల ఓవరాల్ బ్లాగ్ అయిపోయింది. అన్నీ అంటే నాకు తెలిసిన లొకేషన్స్ పెద్ద పెద్ద అంటే ఫేమస్ లొకేషన్స్ మీకు కవర్ చేసిన. సో అది చూసి మీరు సంతోషిస్తారని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోనావాల బ్లాగ్ అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరుతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోస్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. ఎనర్జీ చూసి చెప్పలేకపోతాను, బాగా కలిసిపోయాను ఎందుకంటే మెట్లు మామూలు లేవు. ఓకే గైస్, చలో బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ బ్లాగ్లో. నెక్స్ట్ బ్లాగ్ మేబీ పెద్దది రావచ్చు, రాకపోవచ్చు, చిన్నది రావచ్చు. పెద్దది అయితే ఓకే, చిన్న వచ్చినా ఓకే. సో మా 100% దీనికి ట్రై చేస్తాం. చలో, లెట్స్ సీ యూ.